సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజకీయాన్ని డైవర్టేషన్లో భాగంగా ఫస్ట్ హరీష్ రావు గారిని పిలవడం మనం చూసినాం. తర్వాత కేటీఆర్కి సంబంధించిన దాంట్లో కేటీఆర్ గారిని పిలవడం మనం చూసినాం. చూసిన దాంట్లో తెల్లారి వచ్చినటువంటి వార్తలకు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని పిలిపించేసి ఇద్దరిని కలిపి విచారణ చేసిరని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైన పత్రికల్లో బ్రేకింగ్ న్యూస్లు నడిపారు. తీరా చూస్తే నేను ఒక్కనే ఉన్నా చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నాను. అంటే ఈ వైరుమ్యాలు అంటే రకరకాలు అంటే ఒక అనుకూల మీడియాల్లో ఈ సిట్టుకు సంబంధించిన దాంట్లో ఒక వార్త కనిపిస్తూ ఉంది, ప్రతిపక్షాలు మీరు చెప్పిన దాంట్లో ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఇంత డైవర్టేషన్లో భాగంగా నిజంగానే ఈ సిట్టు విచారణ అనేది పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కానీ మీరు భావిస్తున్నారా? నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇది పారదర్శకంగా జరిగి ఉంటే మరి ఆనాడున్న అధికారులను ఎందుకు విచారిస్తలేరు? ఒకటి. రెండవది, అక్కడ మాట్లాడుతున్నది ఒకటి, బయటకు వచ్చి లీకుల ద్వారా సమాచారం ఇస్తున్నది ఒకటి. మేము అందుకనే వాస్తవంగా ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ బయట పెట్టరా తెలిసిపోతుంది కదా ప్రజలకు. ఈ లీకులతో ఎన్ని రోజులు నడిపిస్తావు? ఇది లీకుల ప్రభుత్వం మొత్తం అన్నిటినీ లీకులు చేస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. ఇవాళ ఇంకొకటి మీరు మంచిగా అడిగిండ్రు, దావోస్ పర్యటన గురించి. అరే దావోస్ పర్యటనలా 6 ముఖ్యమంత్రులు వేరు పండారి గారు దావోస్కు. అవును, వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి 6 ముఖ్యమంత్రులు దావోస్ పర్యటిస్తే పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, వీరి యొక్క ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, అభివృద్ధి ఎట్లా ఉన్నదని వాళ్ళు వివరించారు. ఎందుకో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో బయటికి రాలేదు. దానికి సంబంధించిన దాని మీద కూడా నేను చెప్తా ఉన్నా. గతంలో ఆయన ఫస్ట్ సార్ పోయినప్పుడు మాట్లాడిన దాని మీద, అక్కడ ఆయన మాట్లాడిన దాని మీద మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చాలా ట్రోల్ చేశారు కాబట్టి ఈసారి కావాలని చెప్పేసి బయటికి రాలేదని చెప్పేసి ఒక వాదన అయితే వస్తూ ఉంది. మరి అంటే ట్రోల్ చేస్తే అంటే నీ దగ్గర వాయిస్ లేదా, వర్తు లేదా? అరే ఇదేంది ఒక మన ప్రతినిధి అండి. ఇప్పుడు రాజకీయాలు ఏమని ఉండవచ్చు, ఇప్పుడు మాకు పార్టీగా వాళ్ళ పార్టీగా ఏమని ఉండవచ్చు. నువ్వు ఒక రాష్ట్ర ప్రతినిధిగా దావోస్కు వెళ్ళినావు కదా, నీ వీడియో ఫుటేజ్ ఏది? మన రాష్ట్రం మొత్తం సారాంశాన్ని చెప్పుకుంటూ నువ్వు పట్టుబడులు అడిగినట్టు ఒక్క 2 నిమిషాల నీటివి గల వీడియో ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు? అంటే నువ్వు మాట్లాడలేదా, లేకపోతే నీకు ఇంగ్లీష్ రాలేదు అక్కడ, లేదా నువ్వు ఇంటర్వ్యూటర్ ఏమైనా పెట్టుకొని మాట్లాడించినవా? అది బయట పెట్టడానికి నువ్వు సంకోచిస్తున్నావా ఏంది? ఇంకొక అంశం ఏంటంటే ఇలా దావోస్ నుంచి వెళ్ళి వారు 22వ తారీఖు నాడు బయటికి వెళ్ళిండు అమెరికాకు. ఇప్పుడు ఎక్కడికి పోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రైడ్, తెలంగాణ ప్రైడ్ ముఖ్యమంత్రి అంటే, సో వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ స్థానం ఆ చేరు ఒక ప్రైడ్ లెక్క ఉంటుంది. సో కాబట్టి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దావోస్ నుంచి వెళ్ళి అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు అక్కడ? నీకెవరు బొకేను కూడా ఇవ్వలేదు అమెరికాలో? గతంలో నువ్వు దావోస్ నుంచి వెళ్ళి అమెరికా పర్యటన పోయినప్పుడు మస్తు మంది వచ్చారు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళు అందరు వచ్చి నేను కలిసింది కదా, కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుంది. మరి నువ్వు మళ్ళీ పోతే నేను ఎవరు కలవలేదా? మరి ఎందుకు ఒక వీడియో కానీ ఒక ఫోటో కూడా బయట పెట్టలే? 3 రోజులు అమెరికాలో ఏం చేసినావు నువ్వు? చదువుకుంటున్నాడు కానీ 22 నుంచి వెళ్ళి 26 దాకా, అంటే 26 నాడు మేము ప్రశ్నించినాక సోషల్ మీడియాలో అందరూ ఏకినాక ఒక ఫోటో ఏదో రిలీజ్ చేసారు, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు ఏదో ఫోటో రిలీజ్. అంటే మరి 3 రోజులు ఏం చేసినావు నువ్వు? ఎవరిని కలిసినావు? అంటే ఇక్కడ దోచుకున్న పైసలను అక్కడ ఏమన్నా కన్వర్ట్ చేస్తా ఉన్నావా? డబ్బులు అవాల లెక్క ఏదన్నా మార్చుకుంటున్నావా ఏంది డబ్బులను? ఈ నువ్వు ఇక్కడ దోసుకపోతున్నావు కదా, తెలంగాణ రాష్ట్ర సంపదనంతా నువ్వు దాచుకోవడానికి దోసుకపోతున్నావు కదా, నువ్వు పోయినప్పుడన్నా దాన్ని ఏమన్నా కన్వర్ట్ చేసుకుంటున్నావు ఏంది? అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకొని అట్లనే అనిపిస్తా ఉన్నది నీ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే. గమ్మత్ ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ పోయి నేర్చుకుంటా అన్నాడు. ఈయన ఏమన్నాడు ఒక రోజు ఒక మీడియా సమావేశంలో, ఇంగ్లీష్కి అంత ప్రాధాన్యత లేదే, అవసరమే లేదు ఇంగ్లీషు, తెలుగులో ఉన్నోడు కూడా ఏదైనా చేయొచ్చు కాదని అంటలేవు. కానీ నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీలో తెలుగు అవనికి రాదు కదా, ఇంగ్లీష్ ఏం మాట్లాడాలి కదా. మరి నువ్వేం మాట్లాడినవాడా? నువ్వో నేర్చుకోవడానికి పోతాడు, మా నాయకుడు కేటీఆర్ గారు నేర్పించడానికి పోతాడు, క్లాసులు చెప్పాలని ఆయన నువ్వు ఈ ఫిబ్రవరి 13, 14 నుంచి పోతుండు. తను కూడా ఫిబ్రవరిలో, ఫిబ్రవరి మధ్యలో విజిట్ చేస్తా ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీ, క్లాస్ చెప్పడానికి పోతా ఉన్నాడు. ఇగో నీ పరిస్థితి ఏమో నేర్చుకుంటా. అందుకనే ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలంటారు. బాల్యం దశలో జరిగేది బాల్యం దశలో జరగాలి, మధ్య వయసులో జరిగేది మధ్య వయసులో జరగాలి, సీనియర్ సిటిజన్ ఉన్నప్పుడు చేసే కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ చేయాలి. కానీ నువ్వు అప్పుడు చేసేది ఇప్పుడు చేస్తారంటే ఇప్పుడు చేసేది అప్పుడు చేస్తారంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి ఇవాళ తెలంగాణ యొక్క ప్రైడ్ను మొకారిల్లే విధంగా చేస్తున్నవా ఏంది? ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోయినావు, నువ్వు రేవంత్ రెడ్డిగా పోతే నిన్ను ఎవడు మేము మాట్లాడపోదు. నువ్వు ప్రతినిధి, మా ప్రతినిధి నువ్వు ఇక్కడ మాత్రమే నిన్ను వ్యతిరేకిస్తావు. నువ్వు బయట రాష్ట్రాల్లో కలిసినా లేకపోతే పక్క దేశంలో కలిసినా నిన్ను గౌరవించుకుంటావు.
నిన్ను గౌరవిస్తున్నావు అంటే తెలంగాణ గౌరవించినట్టు మా దృష్టిలో. 100%. సో అనేక సందర్భాలు కూడా ఇద్దరు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఒక సందర్భంలో పోయినప్పుడు కూడా సో గౌరవించిండు అవును, బెంగళూరులో. yes. సో కాబట్టి ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు వ్యవహార శైలి చూస్తూ ఉంటే దావోసు పర్యటన అయిపోయింది కదా, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి బయట పెట్టాలి కదా, ఇప్పటి వరకు బయట పెట్టలే. పెడతారు అంటే ముఖ్యమంత్రి వచ్చినాక మాట్లాడి పెడతారా, ఎప్పుడు పెడతాడు అన్నట్టు, రావాలి. ఏమొచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు 6 ముఖ్యమంత్రులు వేరు కదా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీజ్ చేసిండు, వీడియో రిలీజ్ అయినాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి నువ్వేని తీసుకొచ్చినావు, అంతకుముందు తీసుకొచ్చినా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ కాలే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇప్పుడే నీ పట్టుకొచ్చినా కూడా చెప్తే దాంట్లో ఎంత పారదర్శకత ఉన్నదని మేము కూడా భావిస్తాం, చూస్తాం కదా, మంచిదే కదా పట్టుకడితే. ఈ పట్టుకొచ్చేయలేదు, తెచ్చేది లేదు వీళ్ళతోటి. అవి ఏం కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలలో దాదాపు 25 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 25 నెలల్లో పాలన మీద పట్టు లేదు. ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు దండుపాల్యం మూటగా తయారయ్యి ఎవరికి వారు వాటాల పంచాయతీలో బిజీ అయిపోయింది. ప్రజలను పాలన విషయంలో, ప్రజల బాగోగుల విషయంలో పట్టించుకునే పరిస్థితి వీళ్ళకి అక్కడ తీరిక ఎక్కడ ఉన్నదండి. ఎంతసేపు నాకేమత్తది, నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, నీ ఇంటికి వస్తే నేనేం తీసుకురావాలన్నట్టు వీళ్ళకి. ఇప్పుడు నేను ఉన్నందుకు నాకేమిస్తావు. ఇలా ఇంత పెద్ద జాతర ఇలా ప్రారంభమైంది, సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి టెండర్ల విషయంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలందరూ చూడలేదా? మంత్రులే చెప్పారు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖ సంబంధించిన టెండర్లు ఇస్తేనో అందులో నా పాత్ర లేదని చెప్పి అక్కడున్న సురేఖ గారు ఆరోపిస్తే దాన్ని అక్కంచేలా R&Bకి మార్చుకున్నారు కదా, శాఖనే మార్చారు కదా, టెండర్ శాఖనే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ పంచాయతీ ఏందో బయటపడ్డ చూసినాం కదా మనం. ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా చూసినాం కదా. ఒక వారికి అనుకూలమైన పత్రిక ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎవరు శాసిస్తా ఉన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే బండారి గారు. ఎవరు శాసిస్తున్నట్టు మీరు? ఒక ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత రాధాకృష్ణ గారు శాసిస్తా ఉన్నారు. అవును, అందుకనే మరి ఆయన చెప్పిందే వేదం, ఆయన రాసిందే వేదం. శాసిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ లీడర్లని గెట్ అవుట్ మై డిబేట్ అన్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చా? ఇది ఆయన అహంకారానికి నిదర్శనం. ఎవరు అహంకారం? పత్రిక యాజమాన్య అహంకారం. పత్రికలో పనిచేసే వెంకటకృష్ణ లాంటి CEO లాంటి ఇన్పుట్ ఎడిటరా CEOనో నాకు తెలియదు, కానీ ఆయన అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తా ఉన్నది కదా. ఏ గుండె ధైర్యంతో అంటావు వెంకటకృష్ణను? ఎక్కడి నుంచి వచ్చిన వెంకటకృష్ణ మళ్ళీ తెలంగాణ ఉద్యమం పునఃప్రారంభం చేయించన్నా ఈ రాష్ట్రంలో? ఆ తెలంగాణ ఉద్యమంలో చూడలేదా మీ యొక్క పాత్ర? నువ్వు ముందు పాత్ర అంటారు. తెలంగాణ ఉద్యమంలో ABN ఆంధ్రజ్యోతి చేయబట్టే ఇలా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, మేము చేసేబట్టే తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది కదండి వాసుదేవరెడ్డి గారు. నవ్వుతారు ఇప్పుడు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అంటే నవ్విపోతారు కదా, నాకేం సిగ్గు అన్నట్టు. ఇవాళ ABN ఆంధ్రజ్యోతి క్లెయిమ్ చేసుకుంటే ఎందుకంటే అంటే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ దొంగ ఎవడైనా భుజాలు దూసుకున్నాడు. అట్లనే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని ఒక ప్రజాప్రతిని పట్టుకొని నువ్వు గెట్అవుట్ మై స్టూడియో అని అంటవా అని అంటే, ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది మేము చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పే తీరు చూస్తూ ఉంటే నవ్వుతారు, సిగ్గుపోతుంది అట్లా మాట్లాడితే.